అస్సలు ఈ ఎపిసోడ్ అయితే సండే ఫండే అంటారు కదా! ఆ విధంగానే జరిగింది. ఏ విధమైన ఎక్స్‌ట్రా చెప్పుకోవడానికి ఏమీ లేదన్నట్టే సాఫ్ట్‌గా, స్మూత్‌గా ఎళ్ళిపోయింది. తేజ మాత్రం ఇక ఎక్కడ తగ్గడని ప్రూవ్ అయింది ఈ ఎపిసోడ్‌తో అయితే. ఓ రేంజ్‌లో రెచ్చిపోతాడు. ఎందుకంటే 'బిగ్ బాస్' ఇవ్వాల్సినంత పుష్ ఇస్తున్నాడు. ఆ సెంటిమెంట్ అదంతా నా మీద ప్రయోగించి. బట్ దాన్ని కొంచెం నెక్స్ట్ లెవెల్‌కి నేనే తీసుకెళ్ళాలి. నా కృషే ఉండాలి. సో, ఈ టైంలో ఆడియన్స్ మొత్తం ఫోకస్ నా మీదే ఉంటది. నేనే కృషి చేయాలనుకున్నాడో ఏమో ఇక ఆగే ప్రసక్తే లేదు. ఓ రేంజ్‌లో 200% అయితే ఇస్తాడు రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా టాప్ 5కి ఎళ్ళిపోతాడు తేజ. నేను ఆల్రెడీ 3 వీక్స్ బ్యాకే చెప్పాను నేనిది. 3 వీక్స్ బ్యాకే తేజ నార్మల్‌గా లేడు. చక్కగా బిగ్ బాస్‌కి ఎలా ఆడాలో, బిగ్ బాస్‌కి నచ్చేలా ఆడుతున్నాడు. వాళ్ళకి కావాల్సిన కంటెంట్ ఇస్తున్నాడు. అండ్ మనల్ని కూడా ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. తను పెట్టాల్సిన ఎఫర్ట్స్ కూడా బాగా పెడుతున్నాడు. వాళ్ళ మదర్ హౌస్‌లోకి రావాలి అని చెప్పి. సో, అదే జరగబోతుందనమాట. మదర్ వచ్చెళ్ళాక ఏమన్నా రిలాక్స్ అయిపోతాడో అదేంటో చూడాలి మరి. ఆ టైం ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో కూడా చూడాలి. ప్రేరణ తప్పులు అంటే బాగా మైక్రో మేనేజ్‌మెంట్ చేస్తుంది. ఏంటి తను మెగా చీఫ్ అయ్యాక అనేది బిగ్ బాస్ తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడా? ఆ యాంగిల్ చూపిస్తున్నాడు. కానీ ప్రేరణ అర్థం చేసుకోలేకపోతుంది. కానీ దాన్నైతే బయట పెట్టనివ్వలేదు. ఇటువైపు కంటెస్టెంట్స్ గాని, అలాంటి టాస్క్ గాని, అలాంటి ఇది గాని రాలేదు. అవకాశం గాని రాలేదు. సో, దీన్ని బట్టి చూస్తుంటే ప్రేరణ నుంచి పెంచడానికే ట్రై చేస్తున్నట్టున్నాడు బిగ్ బాస్ ఈ విషయంలో గూడా. సో, ఈ వీక్ ప్రేరణ ఏమవుతుందో చూడాలి. ఉన్న గ్రాఫ్ అమాంతం పడిపోగొట్టుకుంటదో, లేదంటే రియలైజ్ అయ్యి దాన్ని కొంచెం మార్చుకుంటదో చూడాలి. నబీల్ అయితే సూపర్ డెసిషన్ తీసుకున్నాడని చెప్పాలి ఇక్కడ. నేనైతే ఈ నువ్వు ఈ షీల్డ్ ఇప్పుడు వాడతావా నబీల్ అంటే, నేనైతే ఇప్పుడు వాడను సార్ నెక్స్ట్ టైం వాడుకోవచ్చు కదా అంటే, నీ ఇష్టం బాబు ఎప్పుడైనా వాడుకోవచ్చు అంటారు. నేను దాచిపెట్టుకుంటా అన్నాడు. చక్కగా దాచిపెట్టుకున్నాడు. ఇక్కడ నబీల్ తప్పేమీ లేదు. అతను గెలుచుకున్నాడు. అతని ఇష్టం అది. ఇప్పుడు అతను పక్కనోళ్ళకి యూజ్ చేయాలంటే అదేమన్నా అందరితో కలిపి అందరూ యునానిమస్‌గా ఇచ్చిందా? కాదు. అతను గెలుచుకున్నాడు. అతని కోసమని గెలుచుకున్నాడు. ఇప్పుడు విష్ణుప్రియలాగా పిచ్చోళ్ళలాగా ఆలోచించకూడదు. జనాలు ఉన్నంత సేపు ఉంటాను, తర్వాత వెళ్ళిపోతాను ఇలాంటివి వద్దసల. అందుకే ఆమెకి ఓవర్ డ్రామాటిక్ అని చెప్పి పెట్టారు. అలానే అయింది. నిన్న నబీల్ కరెక్ట్‌గా గెలుచుకొని సార్ నేను ఇప్పుడైనా వాడుకోవచ్చా సార్ అంటే వాడుకోవచ్చు అంటే కరెక్ట్‌గా అదే టైంకి విష్ణుప్రియ చెప్పుద్ది. నాకొద్దు నాకు అలాంటిది. జనాలు ఎంతసేపు ఓట్లేసి ఉంచితేనే అప్పుడు ఉంటాను. లేతే నేను వెళ్ళిపోతాను. అంటే నేను అనుకున్నాను అప్పుడు నబీల్ డెసిషన్ ఏమైనా చేంజ్ చేసేసుకుంటాడేమో, అందరి కోసమైనా పక్కనోళ్ళ కోసం వాడతాడేమో అనుకున్నాను. కానీ వాడలేదు. నబీల్ చాలా హానెస్ట్‌గా నేను గెలుచుకున్నాను. ఇది నా ఇష్టం వచ్చినప్పుడు వాడుకుంటాను అని ఉంచుకున్నాడు. అక్కడ ఎలిమినేషన్ అయిపోవడానికి రెడీగా ఉన్న సభ్యులు కూడా నబీల్‌కి యాంటీ ఉన్న సభ్యులే. యష్మి గాని, హరితేజ గాని అసలే వాడడు. సో, నబీల్ చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు. అండ్ ఎపిసోడ్‌లోకైతే వెళ్దాము. బిగ్ బాస్ పాపం తేజ అలా కూలబడి ఉంటాడు. నిఖిల్ వచ్చి చేయబట్టుకుంటాడు. ఈలోపు వచ్చేసి బిగ్ బాస్ మన గ్రోసరీస్ అప్పుడు అందరూ నొక్కేస్తారు కదా! వాటికి బిల్లేసి పంపిస్తాడనమాట. సో, వాళ్ళకి అర్థమవుతది. ఓహ్! మనం అందరం గ్రోసరీ రూమ్‌లోకి అసలు ఎందుకు అలౌ చేశారు గ్రోసరీ రూమ్‌లోకి? తాగడానికంటే ఇద్దరు ముగ్గురినే అలౌ చేయాలి. అందరూ ఇదివరకు అసలు అలౌ చేయలేదు. ఏంటో మరి అందరూ వచ్చేస్తున్నారు. ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఇలా స్టార్ట్ అయింది. అందరూ వచ్చేయడంతో వాళ్ళకి ఏది దొరికితే అది జేబులో పెట్టుకుంటున్నారు. సో, ఇది కరెక్ట్ కాదని బిగ్ బాస్ అనుకోని బిల్ పంపిస్తాడు. కొంచెం అందరూ ఆర్గ్యుమెంట్ జరుగుతుందనమాట. యష్మి అరే నేనే తీశాను, అరే నా వల్లే అన్నట్టు ఫీల్ అవుతుంటే ప్రేరణ ఎందుకంటే అందరూ తీశారు కదా! అందరూ ఓపెన్ అవ్వలేరు. సో, ప్రేరణ ఏమంటదంటే ఇప్పుడు అందరి కోసం తీసుకున్నాము. సో, తప్పేమి లేదు. నీ తప్పే అని ఎవరు అంటలేదు. వదిలేయి ఆపేయి అన్నా నా వల్లే అన్నట్టు ఫీల్ అవుతుంది. ఇటువైపు పృథ్వీ నేను అప్పుడే చెప్పాను తీయకూడదని. అంటే పృథ్వీ కూడా తీయలేదన్నట్టు చెప్తున్నాడు. కానీ తర్వాత ఎవరెవరు తీశారనేది చూసి వాళ్ళే షాక్ అవుతారనమాట. బిగ్ బాస్ వీడియో ఏస్తాడు. పృథ్వీ ఏమంటాడు నేను తీయకూడదు అని అప్పటికి చెప్తానే ఉన్నాను పృథ్వీ అంటాడు. ఇటువైపు అవినాష్ అయ్యో పెరుగు డబ్బాలు తీయమన్నాడంట యష్మిని. సో, అందుకని యష్మి తీసిందంట అవినాష్ కోసం. అవినాష్ అంటాడు నేనెప్పుడు తీయమన్నా నువ్వు నన్నెందుకు అనవసరంగా ఇన్వాల్వ్ చేస్తున్నావు అది ఇది అని మాట్లాడుకుంటారు. సో, అది గాయ్స్ తర్వాత వీళ్ళు చక్కగా కూల్ డౌన్ చేస్తాడు ఇక్కడ. అందరి కోసమని తీసుకున్నాము. సో, నీ తప్పేమీ లేదు. బ్లేమ్ ఒక్కళ్ళ మీద ఎవ్వరు ఎయ్యట్లేదు. నేను కూడా ఉన్నాను కాబట్టి అది అందరి తప్పు. నేను కూడా అందరి కోసమే తీశాను. సో, ఇంతటితో వదిలేయ్ యష్మి అన్నట్టుగా నబీల్ అంటాడు. సండే కాబట్టి ఈ జంబలగడ బంబా థీమ్ అని చెప్పి చెప్తారనమాట. ఓ రేంజ్‌లో అబ్బా! మేకప్‌లు వేసుకొని ఉంటారు. నిన్న ప్రోమోలో కూడా చూసాం కదా! సో, నడిచేస్తుంటాడు. నబీల్ బాగున్నాడు నాకైతే. నబీల్ అండ్ గౌతమ్ బాగా చేశారు. వాళ్ళిద్దరు వాక్ లాగా చేసి వస్తారనమాట అందరూ. సో, నాగార్జున అయితే నాకు కన్‌ఫ్యూజింగ్ ఉంది. ఎవరి పేర్లు ఆళ్ళు చెప్పుకోండమ్మా అంటే ఒకళ్ళు పేర్లు మార్చుకోవాలి కదా! ఎందుకంటే ఆడోళ్ళు మొగోళ్ళు మాడోళ్ళు అయ్యారు కాబట్టి తేజనేమో తేజు సార్ నా పేరు అన్నట్టు, అవినాష్ ఏమో నా పేరు అవని సార్ అన్నట్టు,
అలా పెట్టుకున్నారనమాట. ఇటు వచ్చేసరికి పృథ్వీ నజ్రియా అని పెట్టుకున్నాడు. ఎందుకంటే గడ్డము మీసం ఉన్నాయి కదా, దాన్ని కవర్ చేసుకుంటాడు అంటే ముస్లిం లాగా. సో ఇంకా నజ్రియా అని పెట్టేసుకున్నాడు అనమాట. ఎందుకంటే మిగతాలంతా షేవింగ్ తీశారు ఇక్కడ మనోడు తప్ప. సో ఇటువైపు నిఖిల్ ఏమో నిఖిల అని పెట్టుకుంటాడు. గౌతమ్ ఏమో శ్రీదేవి, కొంచెం మ్యాచ్ అవ్వదు గౌతమ్కి, శ్రీదేవి అని పెట్టుకుంటాడు. ఇక్కడ నుంచి టాస్క్లు అయితే మొదలు పెడతాయి. ఏమీ లేదు, ఏదైతే ఇప్పుడు వరకు జరిగినాయో అవన్నీ ఒక్కొక్క టాస్క్ ఒకరికి ఇస్తారు. ఇప్పుడు ఎవరికి మన అవినాష్కి ఏమో విష్ణుప్రియ పృథ్వీ దగ్గరికి వచ్చి వాక్ చేసుకుంటూ ఎలా మాట్లాడుతుంది, ఎలా బిహేవ్ చేస్తుంది చూపించంటారు. సో మన నిఖిలాకేమో మరి యష్మి ఎలా మాట్లాడుకుంటారో ఎలా కొట్లాడుకుంటారో చూపించమంటారు. ఇప్పుడు గౌతమ్కి ఏమో యష్మి అండ్ గౌతమ్ ఎలా మాట్లాడుకున్నారు చెప్పు శ్రీదేవి అంటారనమాట. మధ్యలో నిఖిల్ ఎంటర్ అవుతాడు. నిఖిల్గా ఎవరు, మన శ్రీపద్ ఎవరంటే ప్రేరణ. సో ఈ విధంగా ఫన్నీ టాస్క్ అయితే ఇచ్చారు. నిఖిల్ యష్మి దాని ప్రేరణ చేసింది కొంచెం సూట్ అయింది అనిపించింది. సో ప్రేరణ వచ్చి ఈ హౌస్లో నిఖిల్ యష్మి ముందు ఎలా బిహేవ్ చేస్తాడు అండ్ యష్మి వెనకాల బ్యాక్ బిహేవ్ చేస్తాడు అంటే అది కూడా బాగా చేసి చూపించింది. అంటే ముందేమో అరే మా ఇద్దరికి ఏం సంబంధం లేదు భయ్ అని చెప్తా ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో నన్ను లాగొద్దు, ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఎవరు లేనప్పుడు యష్మి బ్లౌజ్ కుట్లిప్పనా, బ్లౌజ్ టైట్ అయిందా, గాజులు సెట్ చేయమంటావా, ఇలా అడుగుతూ ఉంటాడు అన్నట్టు కొంచెం ఫన్గా చేసింది. ఇక్కడ గౌతమ్ సేవ్ అయిపోవడం చాలా మందికి మింగుడు పడలేదు. ఇక్కడ సేవింగ్ అయితే మొదలుపెట్టి గౌతమ్ అయితే ఫస్ట్ సేవ్ అవుతాడు. ఎవ్వరికి మింగుపడలేదు, ఎందుకంటే ఎలిమినేట్ అయిపోవడానికి సిద్ధమైపోయి జస్ట్ ఎవరు మన మణికంఠ సెల్ఫ్ ఎవిక్షన్ వల్ల ఆగిపోయాడు. అలా ఆగిపోయిన గౌతమ్కి ఆ సింపతి ఎలా వచ్చింది? ఇలా సింపతి వచ్చిన వాళ్ళు ఎవ్వరు మధ్యలో ఉండరు, వెళ్తే టాప్లోనే ఉంటారు. సో గౌతమ్ కూడా టాప్కి వెళ్ళిపోయారని వీళ్ళందరికీ తెలుసు. ఏంటి మాయా అన్నట్టు కంగు తిన్నారు. తర్వాత మట్కా సినిమా ప్రమోషన్స్కి వరుణ్ తేజ్ గారు వస్తారనమాట. ఇటువైపు బాయ్స్ ఏమంటారు ఐటమ్ సాంగ్ చేయాలి. సో ఆయన జడ్జిమెంట్ ఇవ్వడానికి వచ్చారు. ఇప్పుడు ఫస్ట్ ప్రమోషన్స్ అయిపోయాక అందులో భాగంగా వీళ్ళకి జడ్జిమెంట్ అనమాట. తర్వాత ఐటమ్ సాంగ్స్ వేయమంటారు. అబ్బాయిల వేషం వేసుకున్న అమ్మాయిల్ని, అమ్మాయిల వేషం వేసుకున్న అబ్బాయిలకి పోటీ. అయితే తేజ నవ్వించాడు అసలు ఒక రేంజ్లో. అయితే నేను అరగంట వరకు నవ్వుతూనే ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా ఫన్నీగా ఉంది. దానికి తేజకి 10కి 10 ఇచ్చేశారు. ఆ తర్వాత అయితే నిఖిల్ సేవ్ అయిపోతాడు. కొన్ని బోర్డ్స్ తెప్పించి సూట్ అయ్యే వాళ్ళకి ఏమంటారు. తేజ ఏమో సెల్ఫిష్ అనే బోర్డు గౌతమ్కి వేస్తాడు. ఇంట్లో కొన్ని ఐటమ్స్ వస్తాయి, అవి కూడా మొన్నే వచ్చాడు పైపెచ్చు, కొంచెం ఆపుకోవాలి కదా, తను ఎక్కువ తినేస్తున్నాడు అన్నట్టుగా గౌతమ్కి వేస్తాడు అనమాట. సో అన్నీ తినేస్తాడా? మొన్న సీతాఫలం తిన్నాడు, ఓకే, అసలు అన్నీ తినేస్తాడు సార్, హెల్దీ బాడీ అన్నట్టు. ఫుడ్ టాపిక్ వచ్చింది కాబట్టి బిగ్ బాస్ ఒక బిల్ పంపించాడు కదా, బిల్ ఎవరి దగ్గర ఉందంటే ప్రయాణ లేచి నా దగ్గర ఉంది సార్ అంటది. సో అదేవిధంగా బిగ్ బాస్ మీకోసం ఒక వీడియో తయారు చేశాడు చూడండి అంటారనమాట. ఏదైతే పృథ్వీ చెప్తాడో నేను వద్దన్నా మీరు అవి తీసుకొచ్చారన్నట్టు పృథ్వీ కూడా దొంగతనం చేస్తాడు ఇందులో. సో అవన్నీ చూసుకొని షాక్ అయ్యి నవ్వుకుంటూ ఉంటారు. లక్ష్మి ఏమో అవినాష్ కోసమే కొట్టేశాను ఒక 6 పెరుగు ప్యాకెట్లు అంటే అవినాష్ ఒప్పుకోడు అనమాట. సార్ అవినాష్ నీ వీడియో కూడా ఉందంటే, సార్ నా వీడియో కూడా ఉందా అని చెప్పి అంటాడు అనమాట. సో అందరు వీడియోస్ అయితే చూపిస్తారు అక్కడ. ఎవరు తేజనేమో 4 నిమ్మకాయలు కొట్టేశాడు, నిఖిల్ ఏమో గోంగూర పచ్చడి, నబీల్ ఏమో ఎగ్స్. సో చిన్నవే కదా బిగ్ బాస్ వదిలేయండి అని నాగార్జున సార్ రిక్వెస్ట్ చేస్తారు. 1,85,000 బిల్లు పంపిస్తాడు కదా, సో అవి కట్ చేయకండి ప్రైజ్ మనీ నుంచి అని నాగార్జున గారు రిక్వెస్ట్ చేస్తారు. అమ్మాయి అనుకుంటారు. విష్ణుప్రియ వచ్చేసి టేప్ రికార్డర్ ప్రేరణకు ఇస్తుంది. బై మిస్టేక్ ప్రేరణ కనుక నామినేట్ చేస్తే తను చెప్పాల్సిన పాయింట్ జనాలకు రిజిస్టర్ అయ్యే వరకు అదే పాయింట్ చెప్తూనే ఉంటుంది రిపిటేషన్ లాగా. సో అందుకని ఇస్తున్నాను ప్రేరణగా అంటది. తేజ వచ్చేసి తేజకి లేజీ అని బోర్డు ఇస్తుంది అనమాట. ఎక్కడ బీన్ బ్యాగ్ దొరుకుతుంది అక్కడ పడిపోతాడు అంటే, మొన్నగా స్విమ్మింగ్ కూడా చేశాడు పాపం, లేజీ అవ్వట్లేదు ఈ మధ్య మానేశాడంటే, అది చేసిన తర్వాత ఒక 5 hours బీన్ బ్యాగ్ మీద రెస్ట్ అయ్యాడు సార్ అన్నట్టు అంటారు, నవ్వుకుంటారు. స్టోన్ హార్టెడ్ అనేది నవీల్ తెచ్చి నిఖిల్కి వేస్తారనమాట. నిఖిల్ ఎమోషనల్ కదా, స్టోన్ హార్టెడ్ అన్న ఏంటి అన్నట్టు అంటే ఒక్కోసారి ఎమోషన్స్ చూపించడేమో అనిపిస్తుంది సార్ అంటే, టోటల్ మీనింగ్ మార్చేసావయ్యా అంటే ఇంకా ఈ బోర్డు ఇతనికి సూట్ కాదని తీసేస్తాడు. ప్రేరణ దగ్గరికి వెళ్ళి ప్రేరణకి ఈగోయిస్టిక్ అనే బోర్డు ఇస్తాడు. సో ఏదన్నా చెప్తే తను తీసుకోలేదు అని చెప్తే, సార్ తీసుకుంటాను సార్ ఇప్పుడు తీసుకుంటున్నాను అన్నట్టుగా అంటది ప్రేరణ. ఇటువైపు వచ్చేసరికి మన యష్మి బావ అవినాష్కి బ్యాక్ స్టాపింగ్ అని వేస్తుంది అనమాట. ఇది బ్యాక్ స్టాపింగ్ కాదు సార్, ఎప్పుడు ఫ్రంట్ స్టాపింగే చేస్తాడు. ఇందాక కూడా తన కోసం నేను క్రౌడ్ ప్యాక్ తీస్తే ఒప్పుకోవట్లేదు, నన్ను బ్లేమ్ చేస్తున్నాడు ఇక్కడ అందరి ముందు. సో నాకు బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి బ్యాక్ స్టాపింగ్ ఓకే లేసారు అన్నట్టు అంటాడు అనమాట. సరే అవినాష్ వచ్చేసి విష్ణుప్రియకి ఓవర్ డ్రామాటిక్ ఇస్తాడనమాట. ఇంత ఉంటే అంత చేసేస్తుంది సరే అని చెప్పి అని వేసేస్తాడు. గౌతమ్ వచ్చేసి కంట్రోల్ ఫ్రీక్ అనేది ప్రేరణకి ఇస్తాడు.
రోహిణి వచ్చేసి అటెన్షన్ సీకర్ని అవినాష్కి వేస్తుంది. నాకెందుకు వేసావని అవినాష్ అడిగితే యష్మి దగ్గర నుంచి అటెన్షన్ సీక్ చేస్తాడు సార్ యష్మి అని. సో ఆ విధంగా ప్రేరణ వచ్చేసి ఇరిటేటింగ్ బాయ్ అనేది గౌతమ్కి ఇస్తుంది. సో నామినేషన్స్లో ఏమన్నా పాయింట్ వస్తే నాతో మాట్లాడమంటే ఆడియన్స్తో మాట్లాడుతుంటాడు సార్, అందుకే నేను ఎడిటేషన్ అనేది ఇచ్చాను అంటాడు. పృథ్వీ వచ్చేసి ఇమ్మెచ్యూర్ అని చెప్పి నిఖిల్కి ఇస్తాడు. పక్కన వాళ్ళ సీట్ని అడగకుండా తినేస్తుంటాడు నిఖిల్, అందుకే ఇమ్మెచ్యూర్ వేసాను సార్ అంటే ఎవరెవరు స్వీట్ తిన్నాడంటే హరితేజది నయనిది తినేసాడు సార్ అన్నట్టు. నాగార్జున గారు ఇక్కడ ఒకటి అంటాడు, క్యారెట్ హల్వా స్వీటా కాదా, ఎందుకంటే నేను నవీల్ తింటాడు, అది స్వీట్ కాదు అది వెజిటేబుల్ అంటాడు. స్వీట్ తినకూడని నబీల్కి స్వీట్ తిన్నందుకు పనిష్మెంట్ ఇవ్వాలని ప్రేరణకు అప్పచెప్తారు. అండ్ నిఖిల్ వచ్చేసి అటెన్షన్ సీకర్ అనేది పృథ్వీకి ఇస్తాడు. చాలా అటెన్షన్ సీక్ అవుతాడు సార్ అందరికీ తెలుసు అన్నట్టుగా విష్ణుని చూసి అంటాడు అనమాట. విష్ణు తనేమి కోరుకోడు, తన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి అది అందరూ అటెన్షన్ కోసం అన్నట్టు అంటదనమాట. ఓవర్ డ్రామాటిక్ అంటారు నాగార్జున గారు, ఆల్రెడీ ఆమెకు ఓవర్ డ్రామాటిక్ వేస్తారు కదా దాని గురించి. ఇక్కడ 2 పాయింట్లు అర్థం చేసుకోవాలి యువర్ ఆనర్. ఏంటంటే నిఖిల్కి పృథ్వీ వేశాడు, పృథ్వీ వచ్చి నిఖిల్కి వేశాడు, నిఖిల్ వచ్చి పృథ్వీకి వేశాడు. ఇది ఎప్పుడు ఏ టైంలోనూ జరగలేదు, కానీ ఇది సరదా కోసం వేశారా, ఇక ముందు నుంచి సీరియస్ నామినేషన్స్ కూడా వేసుకున్నారా అనేది చూడాలి. పడిపోయి వచ్చేసరికి విష్ణుప్రియ సేవ్ అయిపోద్ది తర్వాత నామినేషన్లో. ఆ తర్వాత విష్ణుప్రియ ఓపెన్ చేసి పృథ్వీ సేవ్ అయిపోతాడు. హరితేజ అండ్ లక్ష్మి మిగులుతారు. వీళ్ళిద్దరిని యాక్షన్ రూమ్లోకి రమ్మంటారు. సో ఆ తర్వాత కింద హ్యాండ్స్ అయితే లోపలికి పెట్టి డిప్ చేసి అటు ఇటు తిప్పండి, నేను 1 స్టార్ట్ అంటాను, బయటికి ఓపెన్ చేయండి, కలర్ విల్ టెల్ యూ ఎవరైతే ఎవిక్ట్ అయ్యారో అన్నట్టుగా అంటారు. డిప్ చేసి తీస్తారన్నమాట. హరితేజ రెడ్ వస్తుంది, ఎలిమినేటెడ్ వచ్చేసి అమ్మ స్టేజ్ మీకు అంటారు. సో రోహిణి వచ్చేసి హరితేజ నేను అన్న మాటలు సీరియస్గా తీసుకోకంటది. లేదు అసలు అవి ఎంతవరకు గేమ్ పరంగానే నేను అస్సలు పడించుకోను అంటది. విష్ణుప్రియ బాగా వలవల ఏడ్ చేస్తుంటుంది, అస్సలు మిస్ అని చెప్పి. సో ఏమొద్దు మీరు నన్ను ఏడిపించొద్దు అని అందరినీ అని చెప్పేసి మీ పాప దగ్గరికి వెళ్తున్నాం అది ఇదని చీరప్ చేస్తారు. విష్ణుప్రియ వచ్చి గేట్ దగ్గర కూడా హక్ చేసుకుని ఐ లవ్ యూ చెప్పేసి థ్యాంక్స్ ఫర్ ఎగ్జిస్టింగ్ నా కోసం వచ్చినట్టుంది అది ఇది అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతుంది. ఏం పర్వాలేదమ్మా విష్ణుప్రియ, నెక్స్ట్ వీక్లో నువ్వు వెళ్ళిపోవాలని అందరం కోరుకుంటున్నాం. ఓవర్గా ఎమోషనల్ అవుతూ ఉంటే రోహిణి అవినాష్ వీళ్ళంతా ఓదారుస్తారనమాట. ఇటు స్టేజ్. సో నాగార్జున గారు పిలుస్తారు, ఎలా ఉన్నాయమ్మా సర్కమ్స్టాన్సెస్ అన్నట్టుంటే ఏముంది సార్ జనాల నిర్ణయం కదా యాక్సెప్ట్ చేయాలి కదా సార్ అంటారు. ఓకే నీ జర్నీ చూద్దాంరా అంటారు. ఆమె ప్రోమోలు ఆమె ఎక్కడ గాసిప్ చేస్తున్నట్టుగా అయితే చూపించలేదు ఆమె జర్నీలో. అండ్ ఏదైతే అనుకుంటుందో నబీల్ అండ్ ప్రేరణ తనకి ఎనిమీస్ అని వాళ్ళని అలా ఎనిమీస్గా కొన్ని మాటలు అనేటప్పుడు మాత్రం బ్యాక్ మాట్లాడుతున్నవి మాత్రం వేశారు జర్నీలో. అంతేగాని ఈమె ఎక్కడ ఏంటి బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నవి అవేమి చూపించలేదు. నాకు అది ఆశ్చర్యంగా అనిపించింది. ఏమో జర్నీ అంత ఫుల్గా లేదేమో ఫుల్ఫిల్మెంట్గా అని నాకు అనిపించింది. మీకు అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ జర్నీ ఎండింగ్లో వాళ్ళ కూతురు ఎమోషన్తో బాగా పిండేశారు, అంటే నువ్వు కూతురు కోసమే వెళ్తున్నావు అన్నట్టుగా. హరితేజ్ జర్నీ చూస్తే ఒక్కటి అనిపించింది ఏంటంటే మేబీ వైల్డ్ కార్డ్గా ఎంటర్ అవ్వకుండా నార్మల్గా ఎంటర్ అయ్యిండే అంత కన్ఫ్యూజ్ అయ్యేది కాదేమో, ఆ కమాండ్ అనేది స్టార్టింగ్ నుంచి నిలబెట్టుకునేదేమో అని నాకు అనిపించింది. మీలో ఎంతమందికి అలా అనిపించింది కామెంట్ చేయండి. వైల్డ్ కార్డ్గా ఎంటర్ అవ్వడంతో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఎలాగా మింగిల్ అవ్వాలి, ఎలా స్టార్ట్ అవ్వాలి, అండ్ ఆల్సో ఇటువైపు నామినేషన్ భయం. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్న ఆడియన్స్ గౌతమ్ని చూసినప్పుడే తెలిసింది గౌతమ్ ఎలిమినేట్ అయ్యే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు. సో ఆ విధంగా కొంచెం ఆ టెన్షన్ ఉండి కొంచెం అది ఆ విధంగా అయితే మింగిల్ అవ్వలేకపోయిందని నాకు అనిపించింది. గేమ్లో హుషారుగా ఆడడానికి ఆమె నిజంగానే ఇప్పుడు ఫ్యామిలీ అయింది, ఒక బేబీకి మదర్ అయింది ఆమె ఎప్పటి నుంచో చెప్తున్నట్టు. సో ఆ కామ్నెస్ అనేది ఆమెలో వచ్చేసింది కాబట్టి ఒక పెద్దరికంగా ఏమన్నా కమాండ్ అయితే నిలబెట్టుకునేదేమో స్ట్రాంగ్ క్యారెక్టర్గా. కానీ ఈ మధ్యలో వచ్చేటప్పటికి మాటలు వినేవాళ్ళు కూడా లేకుండా పోయారు, అంత పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. ఎవరి కాళ్ళు విన్ అవ్వాలని ఇదిలో ఉన్నప్పుడు ఏమైనా స్ట్రాంగ్గా ఎందుకు ఫీల్ అవుతారు వాళ్ళు. సో ఫస్ట్ నుంచి లేదు, వైల్డ్ కార్డ్గా వచ్చింది, ఇంకా అందరు తీసి పడేయడంతో ఏమో బాగా హట్ అయ్యి సో ఆ విధంగా అయిందనమాట. ఏమో కావాల్సినంత అటెన్షన్ అయితే ఎవరు ఏమకు ఇవ్వలేదు. ఎందుకు ఇస్తారు, నిలబెట్టుకోవాలి. అది ఎప్పుడు నిలబెట్టుకునేది, ఒకవేళ మెయిన్ కంటెస్టెంట్గా వచ్చుంటే తనకు నిలబెట్టుకునే ఛాన్స్ ఉండేది. వైల్డ్ కార్డ్గా వచ్చింది కాబట్టి
నిలబెట్టుకోలేకపోయింది. సో, మొత్తానికి జర్నీ ఎండింగ్‌లో పాప ఇయన్నీ వేసేసి, "అమ్మ మీ పాప వెయిట్ చేస్తూ ఉంటదమ్మా నీ గురించి" అంటే, "సార్ అదొక్కటే సార్ నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది ఇంటికెళ్ళడానికి" అన్నట్టుగా చెప్తుంది. అసలు ఏసిందే ఆ డైలాగ్ కోసం. యాక్చువల్‌గా 'హరితేజ' ఎమోషనల్ అవ్వదు. నేనైతే అలానే అనుకున్నాను. స్ట్రాంగ్‌గా ఉంటది. ఎందుకంటే 'నైనినే' ఎమోషనల్ అవ్వకుండా ఎళ్ళిపోయింది. ఓ వలవల ఏడ్చే 'నైని'. అలాంటిది ఇక్కడ 'హరితేజ' కొంచెం ఎమోషనల్ అవుతుంది. డౌన్ అవుతుంది. అండ్ నేను ఐ మిస్ ద హౌస్ అని అది ఇది అని మిమ్మల్ని అందరిని మిస్ అవుతాను. హౌస్‌లోకెళ్దాం ఇప్పుడు. నువ్వు నేర్చుకున్నవన్నీ నేర్పించి వెళ్ళమ్మా అన్నట్టు అంటారు. ఓకే సార్ అంటారు. వీళ్ళలో ఎవరు మాస్క్ తీసేసి ఆడాలో, ఆ మాస్క్ తీసేసి ఏం చెప్పాలనుకున్నావో చెప్పు అంటారు. సో, అవినాష్ మాస్క్ అయితే తీసేయాలి సార్. ఎందుకంటే నవ్విస్తూ అందరి మనసు గెలుచుకున్నాడు. కానీ కోపం, తన ఎమోషను, తన బ్యాక్ సైడ్ ఎమోషన్ ఏంటనేది మాకెవ్వరికీ తెలీదు. అది ఎవరికీ చూపించడం లేదు. హైడ్ చేస్తున్నాడని అనిపిస్తుంది. ఆటలో మీ స్వభావం మాకు అర్థం కావట్లేదు. ఎవరు నచ్చుతున్నారో మీకు తెలియట్లేదు. సో, మీరు కొంచెం మాస్క్ తీసేసి మీ పర్సనాలిటీ కూడా బయట పెడితే బావుంటదని చెప్తది. రోహిణికి కూడా అదే చెప్తారనమాట. ఎగ్‌లో షెల్ పగలగొట్టేసి బయటకొస్తే బావుంటది. అండ్ ప్రతి దాంట్లోనూ షీల్డెడ్‌గా ఉంటుంది. అండ్ ప్రతిదానికి ఎమోషనల్ అవ్వకు రోహిణి. నువ్వు చాలా స్ట్రాంగ్‌గా ఉండు అని. టేక్ ఇట్ లైట్ బాగా ఆడు అన్నట్టు చెప్తది. తేజనేమో ఇది మాస్ తీయటం అనేది కాదు గానీ కొంచెం జాగ్రత్తగా ఆడండి. ఎప్పుడు మీలో ఒక కొత్త మనిషి బయటకొస్తాడో తెలీదు. సరదా టాస్క్‌లో కూడా నామినేషన్స్ అంటూ తీసుకొస్తానంటే, సార్ నేను సరదాకన్నానని చెప్పాను గదండీ అప్పుడే అంటే, విష్ణుప్రియకి కూడా నేను నైట్ కూడా చెప్పాను అంటే, ఓకే. మీరు సరదాకే అన్నారు. ఓకే. కిచెన్‌లో ఎంత బాగా వంట చేస్తారో, అలాగే మనస్ఫూర్తిగా ఆటలో కూడా పెట్టండి. మెజారిటీ పీపుల్ మీ పేరు తీశారు కాబట్టి ఆలోచించండి ఒకసారి ఎక్కడ తప్పు జరుగుతుందో. ఆల్ ది బెస్ట్ అని చెప్తారు. ప్రేరణ గురించి ఇక్కడ ఏదో ఏం చెప్తదా అని అందరికి ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. కానీ ఏమీ చెప్పదు తెలుసు. హరితేజ ఆల్రెడీ ఒక సీజన్ చూసింది. అండ్ చాలా తెలివైన అమ్మాయి. ఇలాంటప్పుడు కూడా బాగా ట్రిగ్గర్ చేయకూడదని హరితేజకి తెలుసు. ప్రేరణ నువ్వు చాలా మంచి అమ్మాయి. చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. కానీ ఎంత మంచి క్వాలిటీస్ ఉన్న ఒక చిన్న బ్యాడ్ క్వాలిటీ ఉంటే దాన్ని కప్పేస్తది. సో, ఆ విధంగా నువ్వు వాటినన్నిటిని తొలగించుకొని మంచిగా ఆడాలనుకుంటున్నాను అన్నట్టు చాలా పాజిటివ్‌గా చెప్తది. ప్రేరణ కూడా ఓకే. థాంక్ యూ అంటది. తర్వాత నిఖిల్‌దనమాట. నిఖిల్ కమాన్ షో యువర్ ఎమోషన్ ఇట్స్ టైమ్ అంటది. ఒక హీరో అనేవాడు ఒక చంటి పిల్లాడిలా మారొచ్చు, అలగొచ్చు, ఏడవచ్చు, ఇరిటేట్ అవ్వచ్చు. సో, హీరో అనేవాడు ఎన్నైనా చేయొచ్చు. హీరోలానే ఉండాల్సిన పనేమీ లేదు అన్నట్టుగా మంచి బూస్టప్ అయితే ఇస్తది నిఖిల్‌కి. నిఖిల్ ఎలా తీసుకుంటాడో దీన్ని చూడాలి. మేబీ తన ఎమోషనల్ సైడ్‌ని ఇదివరకు తీసుకొచ్చేవాడు. ఇప్పుడు ఆపేసాడు. ఇప్పుడెక్కడ అవ్వట్లేదు. మేబీ దాన్నేమన్నా మళ్ళీ తీసుకొచ్చి నసపెడతాడేమో బాబు! యాక్చువల్‌గా అయితే నిఖిల్ ఇలా ఉంటేనే బావుంది. స్ట్రాటజికల్‌గా మొత్తం స్కెచ్ అంతా తన బ్రెయిన్‌లోనే గీసుకుంటున్నాడు. అలాగే ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నాడు. ఇదివరకైతే అబ్బాయి వీళ్ళు ఉన్నప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయేవాడు. సో, బాయ్ చెప్పేస్తారు అందరూ. యువర్ డాటర్ ఈజ్ వెయిటింగ్ అంటూ బాయ్ అమ్మ అని చెప్పేస్తారు. ఈయన ప్రతిదానికి డాటర్ ఈజ్ వెయిటింగ్ అంటే కేవలం ఆ రీజన్‌తో నిన్ను పంపిస్తున్నాం అనే ప్రొజెక్ట్ చేసేలాగా నాగార్జున గారు చెప్పారు తెలివిగా. అండ్ అదనమాట సంగతి. అండ్ గంగవ్వ విషయానికొస్తే గంగవ్వ పెద్ద పెద్ద రచ్చరే చేసిందని చెప్పాలి. ఓ రేంజ్‌లో అయితే గొడవ పెట్టుకుంది. 'బిగ్ బాస్' కన్ఫెషన్ రూమ్‌లో పెట్టిన వచ్చిన తర్వాత కూడా మనకు చాలా కట్ చేశారంట. సో, ఏంటంటే కన్ఫెషన్ రూమ్‌లో ఉండగానే నాకేదో ఒకటి సాయం కావాలి అన్నట్టుగా "నువ్వు వెళ్ళిపో" అన్నారు కదా! సరే అయితే "నువ్వు ఇంటికెళ్ళిపోతావా" అంటే ఆమె ఉంటాననే అనిందంట. ఇంకొక వారం ఉంటాను ఫ్యామిలీ వచ్చాక వెళ్తానందంట. కాకపోతే ఆమె పెట్టిన డిమాండ్ ఏంటంటే, నా కూతురికి బిడ్డకి అంటే కూతురే కదా! నా బిడ్డకి ఒక ఇల్లు కావాలి కట్టించాలి మీరని అడిగితే, "అమ్మ అదంతా నా చేతుల్లో లేదు. బిగ్ బాస్ చేతుల్లో ఉంది" అని చెప్పిందంట. చెప్పారు ఈళ్ళు నాగార్జున గారు. ఎంతకి ఇనకపోయేటప్పటికి అక్కడ బయటికి పంపించే ప్రయత్నం అయితే చేశారు. "నువ్వు వెళ్ళిపోవాలి. బిగ్ బాస్ చెప్పాడు" అంటే ఇంక అప్పుడు ఆమె బట్టలు సర్దుకొని ఇంక వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయిందంట. అప్పటి వరకు "నేను ఇంకొక వారం ఉంటాను. నా ఫ్యామిలీ వస్తారు. నా బిడ్డకి కొంచెం చిన్న ఇల్లు కట్టించండి" అని అడుగుతా ఉందంట అప్పటికి. బిగ్ బాస్ అగ్రీమెంట్ ప్రకారం ఆమెకి వారానికి 3,50,000 ఇస్తున్నారంట. వినండి గైస్ ఇది అంటే ఇప్పుడు మన అవినాష్‌కి, నిఖిల్‌కి ఎంత 2,50,000 3,00,000 ఎంతో ఆ రేంజ్‌లో ఇస్తున్నారు ఆమెకి. 3,50,000 ఇస్తుంటే ఆమెకి ఇప్పటి వరకు 5 వారాలుగా 17,00,000 వచ్చినాయంట. 17,00,000 అమౌంట్ టోటల్‌గా ఇచ్చారంట బిగ్ బాస్. సో, అలాంటప్పుడు ఆమె ఇంకా వాళ్ళ బిడ్డ కోసమని ఇల్లు అడుగుతుందంట. ఇది ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ వచ్చినప్పుడు సీజన్‌లో ఆమె అసలు ఈ పల్లెటూరు నుంచి ఇలా ఇక్కడికి రావడం, ఇక్కడికొచ్చి పడడం ఏమి తెలీదామెకి. అలాంటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పల్లెటూరు ఒక అమ్మ ఆవిడని ఇక్కడ పెట్టి జైల్లో బంధించినట్టు బంధించేసి, పాపం మనీ కోసం ఇలాంటి గేమ్స్ ఆడుతున్నారు అనే ఒక నెగటివిటీ వచ్చేసి, ఆమె పాపం కేవలం నా ఇల్లు కావాలి, నాకు ఇల్లు కూడా లేదు, ఇల్లు కోసమే వచ్చాను అని చెప్పింది. అప్పుడు బాగా కనెక్ట్ అయిపోయారు జనాలు. కానీ ఇప్పుడు ఎంతో కొంత ఉంది. 'మై విలేజ్' షో ద్వారా ఎన్నో
ఆమె జనాలకి ఎన్నో వీడియోలు చేసి డబ్బులైతే సంపాదించింది. బానే ఉంది ఒక రేంజ్‌లో. మీరు కనుక చూడకపోతే 'మై విలేజ్ షో' అనే యూట్యూబ్ ఛానల్‌లో ఆమె నా ఆస్తులు, గంగవ్వ ఆస్తులనేది ఒక వీడియో ఉంటది. అసలు నాకే ఆశ్చర్యమేసింది. దాదాపు 90,00,000 వరకు ఉంది ఆమెకు ఆస్తి. అక్కడ పొలాలు, ఇక్కడ పొలాలు, 2 ఇల్లులు ఏవేవో చెప్పింది. బర్రె బర్రెలు కట్టేసుకోవడానికి ఒక ప్లేస్, అది పెద్ద ప్లేసు అయన్నీ చూపిచ్చింది. సో, అంత అమౌంట్ ఉన్న ఆమె ఇప్పుడొచ్చి ఇప్పుడు 'బిగ్ బాస్' రెమ్యూనరేషన్ అంటూ ఇచ్చాడు కదా! అది కాదు, నా బిడ్డకి ఇల్లు కట్టాలి. నా ఇల్లు కట్టడానికి సాయం చేయండి అంటే ఎవరు ఊరుకుంటారా? ఎవ్వరు ఊరుకోరు. 'బిగ్ బాస్‌కి' చిర్రెత్తి, ఎందుకంటే ఆమె ఉండడం వల్ల వచ్చిన ఉపయోగమే లేదు. ఆమె ఇంకెళ్ళిపోవడమే బెటర్ అని 'బిగ్ బాస్' అనుకున్నాడు. సో, ఆ విధంగానే పంపించేసాడు. అదండి. అంత రెమ్యూనరేషన్ వచ్చిన తర్వాత కూడా గంగవ్వ హౌస్‌లో సెలబ్రిటీస్ వస్తారు. వాళ్ళని పట్టుకొని ఇలా రిక్వెస్ట్ చేయొచ్చు అనే ఐడియా కూడా వచ్చింది. ఫ్యామిలీ చెప్పి పంపించారో మరి ఆమెకు తట్టిన ఇదో తెలీదు. ఇంకా హౌస్‌లో ప్రతి ఒక్కళ్ళని హెల్ప్ అడుగుతుందంట. ఇటు అవినాష్ వీళ్ళంతా వెళ్ళిపోయేటప్పుడు కూడా చెప్పాడు. నీ మనవళ్ళు, మనవరాళ్ళు ఉన్నాం. మేము ఏదో విధంగా హెల్ప్ చేస్తాం అని చెప్పి అవినాష్ చెప్తూ ఉన్నాడనమాట. మీకు గుర్తుందా? మెహబూబ్ అయితే స్టేజ్ మీదే చెప్పాడు. మీ బిడ్డకి ఏదో ఉంది అన్నావు కదా! నేను సాయం చేస్తాను గుర్తుపెట్టుకో. మెహబూబ్ ఉన్నాడని గుర్తుపెట్టుకో అని పాపం మెహబూబ్ కూడా అడిగిందంట. మెహబూబ్ హెల్ప్ చేస్తానని కూడా మాటిచ్చాడు. ఎంతవరకు కరెక్టు? ఎందుకంటే ఓల్డ్ ఏజ్‌లో ఉన్నోళ్ళకి చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ అవి ఎక్స్‌పెక్ట్ చేయకూడనివి. ఎందుకంటే మిగతా చిన్న ఆర్టిస్టులతో పోలిస్తే ఈమెకు లేనిదేముంది? ఈమెకు అన్ని లక్షల ఆస్తుండి ఆమె పక్కనోళ్ళని అడగడం కరెక్ట్ కాదు కదా! సో, 'బిగ్ బాస్' కూడా అదే అంటారు. "నువ్వు ఇలా పేచీ పెడితే ఇక్కడ కుదరదమ్మా. నువ్వు వెళ్తే వెళ్ళిపో" అని చెప్పి ఆ విధంగా పంపించేశారంట. అది జరిగిన విషయం. ఇటువైపు వచ్చేసరికి హరితేజ తెలిసిందే కదా! ఆమెనైతే స్మూత్‌గానే పంపించారు. జర్నీలో కూడా ఆమె బ్యాక్ బిచ్చింగ్ అయితే వేయలేదు. మేబీ ఎందుకు బాధ పెట్టడం అనుకున్నాడో ఏమో! మొత్తానికి వెయ్యలేదు. కానీ బజ్‌లోకొచ్చిన హరితేజ పాజిటివ్‌గానే తీసుకుంది. అక్కడ కామెంట్స్ అవి రీడ్ చేస్తే, ఇన్ని సంవత్సరాల నుంచి నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. ఒక్క మంత్‌లో హరితేజ ఆహ్, వెరీ బ్యాడ్, వెరీ డిజాస్టర్ ఇన్ 'బిగ్ బాస్' హిస్టరీలోనే డిజాస్టర్ అని ఎలా అంటారు? ఏం లేదండి, టైమ్ టేకింగ్, కొంత టైం అయిన తర్వాత వాళ్ళే రియలైజ్ అవుతారు అన్నట్టుగా, నేను ఏం పట్టించుకోను. ఏ మెసేజ్ పెట్టినా ఎవ్వరు ఏమనుకోరు అని కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు పెట్టిన మెసేజెస్ అయి ఉంటే వాటిని పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదన్నట్టు బజ్‌లో అయితే రియాక్ట్ అయింది. అది గాయ్స్. లా ఇంకా ఇవాళ నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారు అనేది చూద్దాం. తెలిసిందే కదా! నామినేషన్స్ అయితే ఒక యాక్షన్ రూమ్‌లో ఒక ఫోటోస్ ఉంటాయన్నమాట. ఆ ఫోటోస్‌కి మీకు ఎవరైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో పెయింట్ పూయాలి. సో, ఇక్కడ లివింగ్ రూమ్‌లో కూర్చొని మిగతా సభ్యులు చూస్తూ ఉంటారు. సో, ఆ విధంగా నామినేట్ అయిన వాళ్ళు పృథ్వీ, విష్ణు అండ్ గౌతము అండ్ యష్మి అండ్ అవినాష్ అండ్ తేజ. సో, వీళ్ళలో మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నాను. కామెంట్ చేయండి. బై గెస్సింగ్ అయితే లీస్ట్‌లో ఎవరుండేది కూడా గెస్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఇటు ఆహ్, తేజ ఖచ్చితంగా మంచి గ్రాఫే ఉంటది తేజది. అవినాష్ ఫస్ట్ టైమ్ నామినేషన్స్‌లోకొచ్చాడు. మీరు అస్సలు హాస్యాస్పదమైన విషయం ఏంటంటే రోహిణి నామినేషన్స్‌లో లేనే లేదు. మరి అది ఎలా జరిగిందో ఇవాళ ఎపిసోడ్‌లో చూస్తే గానీ తెలీదు యాక్చువల్‌గా. ఎందుకంటే రోహిణిని 'బిగ్ బాస్' కాపాడుతున్నాడు. ఎందుకంటే అవినాష్ మీద రోహిణి మంచి కామెడీ ఇస్తుంది. కాపోతే రోహిణికి అవినాష్ మీద అంత ఫ్యాన్ బేస్ ఉందని నేను అనుకోవట్లేదు. రో అవినాష్ అయినా మనం చెప్పలేము. ఇవాళ ఓటింగ్ చూస్తే గానీ చెప్పలేము. ఓటింగ్ మొ మొ రిలీజ్ అయిన తర్వాత వచ్చే ఓటింగ్‌ని బట్టి చెప్పగలుగుతాం. సో, రోహిణికి మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్ బేస్ అయితే లేదు. హ్మ్. ఆమె నామినేషన్స్‌లోకైతే ఖచ్చితంగా వెళ్ళిపోతదనమాట. సో, 'బిగ్ బాస్' తన వంతు ప్రయత్నం తను చేశాడు. ఆ షీల్డ్ రోహిణి దక్కించుకునేలాగా. కానీ కుదరలేదనమాట. సో, అది గైస్, ఈ అవినాష్‌ని ఏమన్నా పృథ్వీ నామినేషన్‌లో తీసుకొచ్చాడా? అనేది చూడాలి. మరి ఎవరెవరు నామినేట్ చేసుకున్నారో చూడాలి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్‌కి ఓటింగ్ అయితే మొదలుపెట్టాక వెంటనే ఓటింగ్ అయితే స్టార్ట్ చేసేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.